ఏపీలో ఏపీలో వింత వైరస్ తరహాలో అయితే వస్తుందన్నమాట. పెట్టల్లా రాలిపోతున్న కాకులు పావురాలు, పదుల సంఖ్యలో మృత్యువాత. మీరు ఇక్కడ చూడొచ్చు, పదుల సంఖ్యలో మృత్యువాత అయితే అవుతున్నాయి. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 3 రోజుల నుంచి పదుల సంఖ్యలో కాకులు మృత్యువాత పడుతూ ఉన్నాయి. అలాగే ఎస్కేయుకు సమీపంలోని వనమిత్ర అటవీ ఉద్యాన పరిసరాల్లో పావురాలు సైతం కూడా చనిపోతూ ఉన్నాయి. చెట్లపై నుంచి ఇవి ఉన్నట్టుండి కింద పడి మృతి చెందడంతో ఆందోళన కలిగిస్తుంది. మృత్యువాత పడిన కాకులను ఎస్కేయు వృక్ష జంతు శాస్త్ర విభాగాధిపతి ఆచార్య రవిప్రసాద్ ఇక పరిశీలించారు. ఏఎన్ఎన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా చనిపోతున్నాయని తెలిపారు. వాటిని తాకితే శ్వాసకోశ, కళ్ళకలక వంటి సమస్యలు తలెత్తుతాయని, కర్ర సాయంతో భూమిలో పోచడం లేదా దహనం చేయాలని సూచించారనమాట. సో ఈ వైరస్ ఇప్పుడు ఏపీలో ప్రజెంట్ అయితే ఉంది. ఏపీలో ఈ వింత వైరస్తో ఈ విధంగా పక్షులన్నీ కూడా చనిపోతున్నాయి అనమాట. ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దని, ఇది ఒక వైరస్ అని, ఇది ప్రజలకైతే సోకుతుందని చెప్పేసి అన్నారు. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.